శ్రీ పైడితల్లి అమ్మవారి చదురుగుడి పక్కన ఉన్న అమ్మవారి కళాక్షేత్రంలో ప్రతి మంగళవారం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నేడు 6/5/2025న విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం పాతరేగ గ్రామ వాస్తవ్యులు అయిన శ్రీకృష్ణ తప్పెడిగుళ్ళు బృందం వారి తప్పెడిగుళ్ళ ప్రదర్శన. శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సారథ్యంలో ప్రతి మంగళవారం జరిగే కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం పాతరేగ గ్రామ వాస్తవ్యులు శ్రీ కృష్ణ తప్పిడిగుళ్ళు బృందం వారిచే అద్భుతమైన తప్పిడిగుళ్ళు ప్రదర్శన జరుగుతుంది. పైడితల్లి గారికి మనం చెప్పే గురుగారు గురుకుడు పైడితల్లి గారికి శరణ గణేశ శరణ గణేశ శరణం శరణం శరణ గణేశ శరణ గణేశ శరణ గణేశ శరణం శరణం శరణ గణేశ వాహన శరణ గణేశ మోహన రేప శరణ గణేశ
గజానన పార్వతి పుత్రుడవో గజానన పార్వతి పుత్రుడవో గజానన నీ తల్లి పార్వతి గజానన నీ తల్లి పార్వతి గజానన
రజరాగనున్నది తాళపై తల్లి తిరిగున్నది తాళపై తల్లి విజయనగరంలోన వెలిసినవా తల్లి తల్లి విజయనగరంలోన వెలిసి ఉన్నావు తల్లి
వెళ్ళొచ్చండి. అటువంటి ఆదిశక్తి కూడా మౌనం దాసిందట. మౌనం దాసి ఆదిశక్తి కూడా ఇంకేం చేస్తుందంటే అటువంటి సమయం కూడా ఓ మేలు మేలు తల్లి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని పెప్పటిగుడితో మనకి అందిస్తున్నారు. చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు. రాంభద్రపురం మండలం పాతరేగ గ్రామ వాస్తవ్యులు వారి యొక్క నిజంగా అద్భుతమైన ప్రదర్శన. పైడితల్లి తాలూకా శిష్యు బృందం అతను నిజంగా కాలం చెందడం ఎంతో బాధాకరంగా ఉంది. ఈరోజు 3 వారాల క్రితం అతని కార్యక్రమం జరిపించాలి. అతను మరి అమ్మవారి సన్నిధిలో తీరంలోకానికి వెళ్ళిపోయారు. అతనికి మనం సంతాప తెలియజేస్తాం. నిజంగా ఇంత అద్భుతమైన ఇంత టాలెంట్ ఇంత తప్పిడుగులలో ప్రారంభించినటువంటి ఎన్నో ప్రాంతాల్లో వీళ్ళు తిరుగుతూ అనేకమైనటువంటి ప్రసవం అందుకున్నటువంటి శ్రీ కృష్ణ తప్పిడుగుల బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడే అయిపోయింది. ప్రతి మంగళవారం శ్రీ పైడిపల్లమ్మ గారి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి మాన్సస్ మరియు శ్రీ పైడిపల్లమ్మ గారి దేవస్థానం ఇన్ఛార్జ్ అయినటువంటి కేఎంబిడి ప్రసాదరావు గారు, అలాగే పైడిపల్లమ్మ గారి దేవస్థానం ఇన్ఛార్జిగా ఉంటూ ఆధ్యాత్మిక భావం ప్రజలని ప్రజల్లో ఒక మంచి భావం భక్తి భావం ఉండాలనే ఉద్దేశంతో
శ్రీ పైడితలమ్మ వారికి సంగీత సాహిత్య నిరాధనలు అందించాలనే సంకల్పంతో అతను మళ్ళీ ప్రవేశపెట్టడం ఎంతో ఆనందదాయకం. ఈరోజు ఈ తప్పిడుగులు నిజంగా చాలా చక్కగా ఎటువంటి కార్యక్రమంలో చిన్న కురుడు చాలా అద్భుతంగా మొక్కలు వేస్తూ ఏప్రిల్ దుర్గాప్రసాద్ చాలా చక్కగా తప్పిడుగులు ప్రవేశించారు. ధన్యవాదాలు. మీకు ఇంకా భవిష్యత్తు ఇంకా చాలా చాలా కార్యక్రమాలు, ఎందుకంటే ఇక్కడ పైడితలమ్మ వారు అలా చూస్తూనే ఉంటారు. వారి యొక్క కార్యక్రమంలో మీకు ఏమి ఆశించుకున్నా కేవలం అమ్మవారి తల్లిక భక్తి మీదే. రామభద్రపురం ఎక్కడ రామభద్రపురం, ఎక్కడ విజయనగరం, బొబ్బిలి, ఏదైనా అక్కడ దూరమే కదా. అంత దూరం నుంచి వచ్చి కార్యక్రమాలు ఉచితంగా అందిస్తున్నారంటే నిజంగా అమ్మవారి ఆస్తులు ఎల్లవెల్లా మీకు ఉంటాయి. అమ్మవారు మీకు అంత కూడా పైడితలమ్మ వారి మీద మీరు భక్తి గీతాలు పాడారు చాలా చక్కగా. ప్రక్క అరగంటలో కార్యక్రమం మీకు ఆశీర్వాదంతో విజయపడుతుంది. మళ్ళీ కార్యక్రమం ప్రారంభించండి. జై పైడితలమ్మ. కుడి చేతి కన్నవారు కొంగు బంగారం అమ్మయ్య పాపం మల్లోన ఏడు పైన తల్లి అమ్మయ్య పాపం మల్లోన ఏడు పైన తల్లి తల్లి డబ్బావ మల్లోన దాసింగమైనావు పైడితలమ్మ దేవస్థానం తరపు వేద పండితులతో ఆశీర్వదిస్తూ అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుతున్నాం. వేద పండితులు సాయి కింద శర్మ గారు స్టేజ్ వేదికకు రావాలి. పాత్ర గారు మైక్ ఇచ్చేయండి సార్. యజుషా ప్రజాం ప్రజామిజుషా యజుషా ప్రజామాజురాజ ప్రజామిజుషా ప్రజామాజు ప్రజామాజురాజ ప్రజాం ప్రజామాజుద్ధనం ధనమాజు ప్రజాం ప్రజామాజుద్ధనం ప్రజామితి ప్రాజాం ఆజుద్ధనం ధనమాజురాజుద్ధనం చ ధనమాజురాజుద్ధనం చ ధనం చ ధనం ధనం చ చేతిజా శ్రియమేవాపరుంధే ఇదేవాదే పురనివేద్యః क्षेमो वैराग्यसशीतो मातः क्षेममेवावरुन्धे शतमानं भवति शतायु बृहस्पतीन्द्रिय ఆశీర్వాదం పొందండి. అమ్మవారి ఆస్తులు నిలవేళ్ళు అనుకుంటా. అమ్మవారి కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమం చేయడం ఎంతో ఆనందదాయకం. బాబా అక్కడే కూర్చో. జై పడిమ. అలాగే సాయికిరణ सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते. टाइगर ఇలా తిరిగిపోండి సార్.
జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. అమ్మవారు నిన్న చాటింపు కార్యక్రమం జరిగి ఎంతో ఉత్సాహంగా చాలా విజయమైనటువంటి ఈ యొక్క మంగళవారం నాడు జయవారం నాడు ఉదయాన్నే అమ్మవారు పంచామృతాభిషేకములపై విశేషమైనటువంటి అత్యధిక సంఖ్యాక భక్తులు దర్శనం చేసుకున్న ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో వీరందరూ కూడా ఈరోజు చేశారు అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించారంటే కేవలం అది అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉంటేనే అమ్మవారి దగ్గరికి మనం రాగలుగుతాం, ఈ కార్యక్రమంలో మనం పాల్గొనగలుగుతాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అమ్మవారికి ఈ యొక్క నృత్యం అన్నా, తాళాలన్నా, గీతమన్నా, ఈ యొక్క అన్నీ కూడా చాలా ఇష్టం అన్నమాట. ఆ ఇష్టం అమ్మవారికి ఇష్టమైనటువంటి వారిని మీరు ఈరోజు అమ్మవారికి దర్శనం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి మీద కూడా తప్పకుండా కలుగుతుంది. జై పైడిమాంబ.